మాట్లాడదాం. మనతో పాటు కిరణ్ రాయల్ గారు, జనసేన నేత, తిరుపతి నుంచి మనతో ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్ రాయల్ గారు, ఏమంటారు ఇవాళ బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యల మీద? సార్ నమస్కారం సార్, మీకు జీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం సార్. ఒకటే అండి, దీని ఎందుకు రాజకీయంగా ముడి పెడుతున్నా నాకు అర్థం కావట్లా. ఇది ప్యూర్ సినిమాకి సంబంధించింది. జనసేనకి దీనికి సంబంధం ఎలా ఉంటుంది సార్? ఇది పవన్ కళ్యాణ్ గారు గౌరవం, మాకందరికి కూడా చిరంజీవి గారు గౌరవం, మాకందరం కూడా రాజకీయం నేర్చుకుని చిరంజీవి గారిని చూసి ఇదంతా ఒకటే. ఆ రోజు సినీ పరిశ్రమ కోసం, సినిమా వాళ్ళ కోసం కొన్ని లక్షలాది మంది కార్మికులు రోడ్డుపైకి వస్తారని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు. ఇది కరెక్ట్. ఇప్పుడు అది ఆ రోజు బాలకృష్ణ గారిని పిలిచింది వాస్తవమే, ఆయన రాలేదు, ఏదో పనులు రాలేకపోయాడు, ఓకే అయిపోయింది. తర్వాత రాజకీయ పరిణామాలు చూసాం. జనసేన టీడీపీ కలిసి పనిచేయడము, రాజకీయాల శత్రులు మిత్రులు ఉన్నారు, ఇవన్నీ అయిపోయినాయి వర్షన్. ఈ రోజు బాలకృష్ణ గారు ఎందుకన్నారు ఆ మాట అర్థం కాల, దాని వెనకాల ఎవరున్నారో అర్థం కాల, మాకేం తెలియదు. అది ఎందుకు అన్నాల్సి వచ్చింది తెలియదు. అన్నదానికి చిరంజీవి గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు? లేదు ఆ రోజు నాకు జగన్ రెస్పెక్ట్ ఇచ్చాడు, వాళ్ళ గౌరవం ఇచ్చాడు, నేను జగన్ దగ్గర వెళ్ళాను అని చిరంజీవి గారు చెప్పారు, అయిపోయింది. దాన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నము వైసీపీ వాళ్ళు చేస్తున్నారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చిరంజీవి గారు బాలకృష్ణ ఇద్దరు మంచి మిత్రులే, టాప్ 1 టాప్ 2 ఎప్పుడు వీళ్ళిద్దరు 1, 2 లో ఉంటారు. ఎప్పుడు టాప్ మెగాస్టార్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు 1 లో ఉంటే 2 లో బాలకృష్ణ గారి సినిమాలు ఉంటాయి. వీళ్ళిద్దరు ఎప్పుడు కలిసి బాగానే ఉంటారు. కానీ దీని రాజకీయం చేయడానికి ఎక్కడ ఉంది? ఎప్పుడు కూడా 90s లో కూడా ఎప్పుడు వైరం, చిరంజీవి ఫ్యాన్స్ బాలకృష్ణ ఫ్యాన్స్ మధ్య వైరం కదా. బాలకృష్ణ బహిరంగంగా చాలాసార్లు చిరంజీవి మీద చెప్పారు, నా సినిమాలు కాపీ కొట్టారు, నా మూసలోకి వచ్చారు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు హిట్ తర్వాత ఇంద్రా తీసినప్పుడు డైరెక్ట్ గానే మాట్లాడారు. అదే నేను చెప్తున్నాను సార్, ఎన్ని చేసినా ఎన్ని చూసినా ఇది పూర్తి ప్యూర్ సినిమా, ఇట్స్ నాట్ పాలిటిక్స్. ఇది రాజకీయ రంగు పొలముద్దని మేము కోరుకుంటున్నాం. ఇందాకులు మాట్లాడాము చదంతా కూడా, ఇది రాజకీయ అవసరం లేదు. కేవలం బాలకృష్ణ గారు మాట్లాడినారు అంటే ఓకే. అప్పుడు నన్ను నా పేరు 9వ పేరు పెట్టారంటే నాకు ఇది పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు బాలకృష్ణ గారు రాలన్నప్పుడు ఆయన పేరు పెట్టారని చెప్తున్నారు, దీనికి బాలకృష్ణ గారు రాలేదు. కానీ మేమేమనుకున్నాం, బాలకృష్ణ చేత పేరు నాని జగన్ ఆ విధంగా వ్యాఖ్యలు చేయించలేరు కదా. అంటే ఒకటండి, ఆ రోజు పేరు లిస్ట్ ఇచ్చింది పేరు నాని గారే, చిరంజీవి గారు కాదు ఇచ్చింది లిస్టు. ఇప్పుడు ఆయన అనౌన్స్ చేసింది ఆంధ్రప్రదేశ్ లో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తో చర్చల సందర్భంగా ఇచ్చిన పేరులో 9వ లిస్టు, 9వ పేరు తనది ఉంది అంటే ఈ ప్రభుత్వంలో అని చెప్పి కందుల దుర్గేశ్వర్ నేను క్వశ్చన్ చేశానని బాలకృష్ణ అన్నారు. అవునండి, అది అప్పుడు ప్రభుత్వం కాదు కదా, 9వ పేరు ఉందంటే ఇప్పుడు ప్రభుత్వం గురించి ఆయన మాట్లాడింది, అది వేరు. ఇది అది కూడా విన్నాను, అది కూడా విన్నాను సార్. చెప్తున్నాను, నేను చెప్తున్నాను కదా, బాలకృష్ణ గారు వ్యాఖ్యలు అనకాల ఆయన ఎందుకు అన్నాడు. మామూలుగానే బాలకృష్ణ గారు ఏదో మనసులో పెట్టుకోరు, పట్టు టప్పని మాట్లాడేసే వ్యక్తి. కానీ చిరంజీవి గారు శత్రువు కూడా ఇంటికి పిలిచి భోజనం పెట్టి సహాయం చేసే వ్యక్తి. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్తున్నా నేను. చిరంజీవి లాంటి వ్యక్తి గొప్ప వ్యక్తి, ఆయన శత్రువులు కూడా ఆయన ఇంటికి వస్తే అన్నం పెట్టి డబ్బులు ఇచ్చి పంపించే వ్యక్తి. బాలకృష్ణ గారు ఎలా అంటే ఆయన ఓపెన్ గా మాట్లాడేస్తాడు. అది కొంచెం కొన్నిసార్లు మనం చూసుంటాం, అనేక సార్లు కొంతమంది అభిమానులు కొట్టిన సందర్భాలు చూసాం, కొన్ని చోట్ల టక్కుమని వేరే బూతులు మాట్లాడి చూసి ఆయన మాట్లాడుతుంటాడు, అది కామన్ గా అలవాటు. కానీ చిరంజీవి అలవాటు అలా కాదు. ఆయన ఆ రోజు సినిమా కోసం జగన్ ఇంటికి వెళ్ళడం వాస్తవం, జగన్ తో మాట్లాడడం వాస్తవం. కానీ అభిమానులు మేమైతే అట్ అయ్యాం. ఆ రోజు జగన్ ఇంటికి పోవడం, ఆ దండం పెట్టుకున్న వీడియోని వెంటనే గంటలు రిలీజ్ చేసి చిరంజీవి లాంటి వ్యక్తి జగన్ కి దండం పెట్టినాడు, పవన్ కళ్యాణ్ నువ్వెంత అని చెప్పి వాళ్ళు ట్రోల్ చేయడం, ఇవన్నీ బాధాకరం. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా బాధపడ్డారు. తర్వాత ఒక ఫంక్షన్ లో కూడా పవన్ కళ్యాణ్ కి ఇష్టం లేదంటారు కదా, చిరంజీవి టికెట్ల పెంపు గురించి అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు అని చాలా మంది అంటారు. అవును సార్, మాకు ఇష్టం లేదు మీరు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, నేను రాను, నాకు అవసరం లేదు, మీరు వెళ్ళండి, మీరు సినీ పరిశ్రమ కోసం వెళ్ళండి. అప్పుడు ఫుల్ వైరం. అప్పుడు చిరంజీవి గారు మాకు హీరో, జగన్ అనే వ్యక్తి మాకు విలను. విలన్ దగ్గరికి హీరో పోతే ఎలా ఉంటుంది సినిమాలాగా. కాబట్టి ఆయన అక్కడ పోవడం మేమైతే దాన్ని అభ్యంతరం వ్యక్తం చేశాం. చిరంజీవి గారు అక్కడ పోకూడదు. చాలా మంది సినీ పెద్దలు ఉన్నారు, మా సభ్యులు ఉన్నారు, మా ప్రెసిడెంట్, వాళ్ళు పోతారు కదా చిరంజీవి గారు. కానీ ఆ రోజు చిరంజీవి గారు పోకపోతే సమస్య పరిష్కారం అయ్యేది కాదు. కాబట్టి చిరంజీవి గారు పోయారు. ఆయన ఒక మెట్టు కాదు, 1000 మెట్లు దిగి వెళ్ళాడు కేవలం సినీ పరిశ్రమ కోసం. కాబట్టి చిరంజీవి లాంటి వ్యక్తి ఈ రోజు లెటర్ ఇచ్చాడంటే దాన్ని మేము సీరియస్ గా తీసుకునే అవసరం లేదు. రాజకీయం రాజకీయం లేదు, సినీ పరిశ్రమ మామూలుగానే ఇలాంటి జరుగుతుంటాయి, అందులో భాగం అనుకుంటాం తప్ప దీన్ని రాజకీయం చేసి
దీన్ని అంటే మరి బాలకృష్ణ ఎందుకు అట్లా మాట్లాడారు? ఇప్పుడు చిరంజీవిని అవమానించినట్టే కదా మాట్లాడడం. సార్ బాలకృష్ణ గారి మాటల్లో కూడా మనం కొన్నిసార్లు సీరియస్ తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నా, నా అభిప్రాయం ఇది. ఓకే ఓకే, బాలకృష్ణ గారు మామూలుగా ఎలా మాట్లాడారో తెలుసు, కానీ బాలకృష్ణ గారి మాటలు కొన్నిసార్లు సీరియస్ గా తీసుకోకూడదు. అదే బాలకృష్ణ గారు ఇప్పుడు కాసేపు చిరంజీవి గారితో ఫోన్ లో మాట్లాడతారు, చిరంజీవి గారు బాలకృష్ణ గారితో కానీ చిరంజీవి చెప్పారు, నేను చాలా సార్లు అప్పుడు ట్రై చేశాను ఆ సందర్భంలో బాలకృష్ణతో ఫోన్ లో మాట్లాడేందుకు, కానీ ఆయన అందుబాటులో రాలేదు, రమ్మంటే రాలేదన్నారు. అది మీరు బాలకృష్ణ గారిని అడగాలి, ఎందుకు రాలేదో బాలకృష్ణ గారిని అడగాలి. ఆయనకి ఇష్టం లేదు రాలేదేమో, కానీ చిరంజీవి గారు చెప్పాం కదా, ఆయనకి ఇబ్బంది అయినా పరిశ్రమ కోసం దిగి వెళ్తాడు. కాబట్టి చిరంజీవి గారు ఉన్న వ్యక్తి ఒక వండర్ఫుల్ మ్యాన్. ఆయన మరి పవన్ కళ్యాణ్ తన అన్నని డిఫెండ్ చేయాలి కదా, అంత అవసరం ఏమో సార్ మాకు. ఆ రోజు లేదంటే ఇప్పుడు బాలకృష్ణ మాట్లాడిన దాని ప్రకారం చిరంజీవి జగన్ కు తలొగ్గినట్టు చెప్పారు. పవన్ కళ్యాణ్ మరి అన్నని డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా ఇప్పుడు. సార్ ఒకటండి, ఇప్పుడు అంత డిఫెన్స్ చేయాల్సినంత పాలిటిక్స్ ఏం లేదు ఇక్కడ. బాలకృష్ణ గారు మాట్లాడి చిరంజీవి గారు మాట్లాడారు, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారు. దీంట్లో ఎక్కడ పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ చేసిన అవసరం లేదు. కానీ చిరంజీవి మీద ఇక వాళ్ళ పవన్ కళ్యాణ్ సహించారు కదా. గతంలో మనం చూసాం, ఏది లెజెండ్ అన్నప్పుడు 2007 లోను తెలుగు సినిమా పరిశ్రమ వజ్రోత్సవాల సందర్భంగా తమ్ముడు మోహన్ బాబు అంటూ మాట్లాడారు. అందుకే సార్ ఇప్పుడు ఆయన మాట్లాడాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద మాట్లాడతారంటే నాకైతే నమ్మకం, ఎందుకంటే అంత అవసరం లేదు. ఇది సినిమా సంబంధించిన విషయం. ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి బాలకృష్ణకి ఈక్వేషన్ బానే ఉన్నట్టు కనబడుతుంది. ఆహా షో తర్వాత చూస్తే తమ్ముడు ఆ రోజు చంద్రబాబు గారు జైల్లో ఉంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఆ రోజు వెళ్లి బాలకృష్ణ గారు కలిసి తీసుకొని చేశారు. అంతా మేమంతా ఒక కుటుంబంగా కలిసే ఉన్నాము. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన ఏదో లైట్ గా అన్నాడు, అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. మళ్ళీ ఆయన చెప్పిన మాటలు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం అయితే మేము అనుకోవట్లేదు. దాన్ని ఎవరు సీరియస్ గా తీసుకొని ఎవరు ట్రోల్ చేస్తారో వాళ్ళకి అవసరం ఏమో సార్, మాకైతే కాదు. ఓకే, బాలాగారు ఏంది